సమస్త మానవాళి జీవనశైలి మార్చే జ్ఞాన ఔషధం భగవద్గీత. గీతాసారాన్ని మనకందిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనకి సిద్ధాంతాల్లో సాంఖ్య సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, న్యాయ సిద్ధాంతము, మీమాంసా సిద్ధాంతము, రకరకాల పేర్లతో సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇందులో భగవద్గీత 2వ అధ్యాయంలో 39వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతూ, ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధాన్ని తొలగించుకోగలిగేటటువంటి బుద్ధి గురించి నీకు చెప్తా. అది సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి. అందులో నీకు ఇంతవరకు సాంఖ్య బుద్ధిని చెప్పా, ఇహపైన యోగ బుద్ధిని గురించి చెప్తా అని ప్రారంభం చేశాడు ఆయన. అంటే సాధారణంగా ఆ పదాలు వినగానే మనకి ఇదేదో సాంఖ్య శాస్త్రాన్ని చెప్పాడో లేక యోగ శాస్త్రాన్ని గురించి చెప్తున్నాడో అనేటటువంటి ఒక శంక కలగడానికి అవకాశం ఉంది. కానీ భగవద్గీతలో 2వ అధ్యాయానికి సాంఖ్యయోగము అనే పేరు. 18 అధ్యాయాలు కదా భగవద్గీత. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టారు. దానికి యోగము అనే పేరు ఉంటూ ఉంటుంది సాధారణంగా. మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగము అని పేరు, 2వ అధ్యాయానికి సాంఖ్య యోగము అని పేరు, 3వది కర్మ యోగము అని పేరు. ఇలాగా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగము అని పేరుంది. అందులో 2వ అధ్యాయానికి సాంఖ్య యోగము అని పేరు పెట్టాడు ఆయన. అయితే ఇందులో యోగం అంటే ఏమిటో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈవేళ మనం అనుకునేటటువంటి అభ్యాస అర్హమైనటువంటి యోగం కాదా. యోగం అంటే ఒక సాధనం, ఒక ఉపాయము, ఒక మార్గము, ఒక పద్ధతి. ఇది ఒక పద్ధతి. సాంఖ్యం అనేది తరించడానికి ఒక పద్ధతి, విషాదం అనేది తరించడానికి ఒక పద్ధతి, ఒక మార్గము లేదా ఒక సాధనము. ఏ మీన్స్ టు అటైన్ సంథింగ్. ఒకదాన్ని మనం పొందడానికి ఒక మార్గంగా ఉండేదేదో దాని పేరు మనకి యోగము అని పేరు పెట్టాడు. ఇది మనం గతంలో అనుకున్నాం. జీవుడు తరించడానికి 18 యోగాలు కృష్ణుడు భగవద్గీతగా ఉపదేశం చేశాడు. అంటే 18 సాధనాల్ని చెప్పాడనమాట. ఇది ప్రధానమైన సాధనాలు. ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాంట్లోనూ అనేక అవాంతర సాధనాలు కొన్ని ఉంటాయి. సరే, వీటన్నిటికీ సామాన్యంగా పెట్టినటువంటి పేరు యోగము అని. అక్కడ ఆ యోగం అనే పదాన్ని సాధనాన్ని చెప్పడం కోసం వాడాడు. అక్కడ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. లేదు, మనకి తెలిసిన అర్థాన్ని ఏదో తీసుకెళ్ళి దాంట్లో బిగిద్దాం అని అనుకున్నప్పుడు ప్రమాదం వస్తుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర టోపీ చిన్నది ఉందనుకోండి, దాంట్లో మనం తల పెట్టాలి అని ప్రయత్నం చేసామంటే అప్పుడు తలని కొంచెం ఇటు అటు నరుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. లేదు, పెద్ద టోపీ తెచ్చుకుని దాంట్లో తల పెడదాం అనుకుందాం అనుకోండి, పట్టకపోతే అప్పుడు తలని పెంచుకోవడానికి ఏదో దాని చుట్టూ మళ్ళీ దానికి ఒక తలపాగా చుట్టడం ఏదో ఇలాంటిది చేస్తే సరిగా పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ పదానికి ఏది అర్థం, ఏ ప్రకరణాన్ని బట్టి వాడారు అనేది కనుక మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. భగవద్గీత అంతా కూడా యోగ శాస్త్రము అని పేరు.
అంటే సాధనాలను గురించి చెప్పే శాస్త్రము. ఉపాయాలు అని వాటిని అంటుంటారు కూడాను. చేత ఉపాయములను గురించి ఉపదేశం చేసేటటువంటి ఒక శాస్త్రము కనుక దీనికి యోగ శాస్త్రము అని పేరు. అది ఆ అధ్యాయాలకి పేర్లు పెట్టేటప్పుడు యోగం అనే పదాన్ని వాడిన తీరు అట్లాంటిది. కానీ ఈ 39వ శ్లోకంలో అర్జునుడికి ఉపదేశం చేస్తూ శ్రీకృష్ణుడు ఏషాతే భీహిత సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధి ఇమాం శృణు. నీకు సాంఖ్యబుద్ధి యోగబుద్ధి రెండు చెప్పానా, అది ఎలా ఉంటుందో ఇప్పుడు యోగాన్ని గురించి నువ్వు విను అంటున్నాడు. ఇక్కడ యోగం అనే దానికి తాత్పర్యం వేరు. ఆ పైన అధ్యాయానికి పెట్టిన యోగ పదం లాంటి పదం కాదు ఇది. ఎందుకంటే యోగం అనేటటువంటి పదం అనేక అర్థాల్లో వాడతారు. యోగ సన్నహన ఉపాయ ధ్యాన సంగతి యుక్తిషు అని ఎన్నో అర్థాల్లో దాన్ని వాడచ్చు. మామూలుగా ఇప్పుడు మన వాళ్ళంతా ఈ రోజుల్లో చూడండి యోగా డే, యోగాభ్యాస్ ఇలాంటివన్నీ అంటుంటారు. ఆ యోగం వేరు. అది ఏదో ఆరోగ్యం కోసమనో లేకపోతే మరొక దానికోసమో చేసే ఒక సాధనకి పేరు అది యోగం అని. ఏదో కొంతమంది దానికి ఇంకో కొంచెం పైకి తీసుకెళ్ళి హఠ యోగా లేకపోతే మరో యోగం అనేది పేరు పెడుతుంటారు. సరే, అవన్నీ కూడా ఆ ప్రకరణానికి సంబంధించినవి. ఇప్పుడు ఇక్కడ యోగం అనే పదాన్ని అట్లా కూడా కృష్ణుడు వాడటం లేదు. మరి దేనికోసం వాడుతున్నాడు ఇక్కడ ఈయన అంటే మనం చేసేటటువంటి పనికి యోగము అని పేరు పెడుతున్నాడు ఆయన. అయితే మామూలుగా చేసే పనిని యోగం అని అంటలా, నిష్కామ కర్మ ఏది ఉంటుందో దానికి యోగము అని పేరు పెడుతున్నాడు. అంటే చేసే పని ఒక రకమైనటువంటి సంస్కారంతో చేస్తే దానికి అప్పుడు యోగం అనే పేరు వస్తుంది. ఇప్పుడు ఒకటే మామిడికాయ, కానీ దానికి ఒక రకమైన సంస్కారం కలిగిస్తే దానికి ఆవకాయ అని పేరు పెడుతున్నాం. అయితే ఆవకాయని పేరు రావాలంటే దానికి ఏదో ఒక రకరకాల ప్రాసెస్లో చేసుకోవాలి. దాన్ని చేస్తే దానికి పేరు వస్తుంది. అలాగే మనం చేసే పనిని ఒక రకమైనటువంటి సంస్కారాల్లోకి మనం తీసుకెళ్ళినట్టయితే అది నిష్కామ కర్మ లేదా కర్మ యోగము అనే పేరుని పొందుతుంది. పనినే నిష్కామ కర్మ అన్నాం అనుకోండి, కర్మయోగం అన్నాం అనుకోండి, అదేదో పెద్ద మన నెత్తి మీద వచ్చి పెద్ద మూట పడ్డట్టుగా, పెద్ద భారం పడ్డట్టుగా, ఒక కొండ విరికి మీద పడ్డట్టుగా అనిపిస్తుంది మనకి. పదం బరువు ఎక్కువ. కానీ అదే ఫలితం కోరని పని అన్నాం అనుకోండి, సుఖంగా ఉంటుంది. దాని మీద రకరకాల ప్రశ్నలు కూడా వస్తాయి. ఏదో కర్మయోగం అనో నిష్కామ కర్మ అన్నాం అనుకోండి, ఏం ప్రశ్న వేయాలో మనకి తెలియదు, ఊరుకుంటాం అట్లాగా. కానీ ఫలితం కోరని పని అన్నాం అనుకోండి, ఏం ఫలితం కోరకుండా పని ఎవడు చేస్తాడండి? ఊరికి ఎవడన్నా అలాగా ఏం ప్రయోజనం ఉండదు కానీ పని మాత్రం చేసుకుంటూ వెళ్ళంటే ఇదేం వ్యాక్సినా ఏమిటి, ఏం ప్రయోజనమో తెలియదండి కానీ వేసుకోవాలి అందరూ. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎందుకు వేసుకునే వాళ్ళ వ్యాక్సిన్ అంటే తెలియదు, ఏం చేస్తున్నాయా అంటే తెలియదు, లాభం ఉందా అంటే తెలియదు, పోయి మానేయచ్చు కదా అంటే లేదు వేసుకోవాలి. తయారు చేసిన వ్యాక్సిన్ దేని మీద చేశాడో ఆ వైరస్ వేరు. ఆ వైరస్ ఎన్నో రకరకాల రూపాలు మార్చేసుకునేవాడు కొత్త రూపంలో మనకి మధ్య తిరుగుతోంది. అది దీనికి పనిచేయదు కానీ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి ఏమో తెలీదు. ఇది ఏమి తెలియకపోయినా వేసుకోవాలి అంటే ఏదో చచ్చినట్టు దానికి వేరే పర్మిషన్స్ ఇవ్వరు. వ్యాక్సిన్ వేసుకోకపోతే నీకు టికెట్లు దొరకవు, వ్యాక్సిన్ వేసుకోకపోతే ప్రయాణం చేయలేవు, వ్యాక్సిన్ వేసుకోకపోతే ఎక్కడ పబ్లిక్లోకి రాలేవు, వ్యాక్సిన్ వేసుకోకపోతే దానికి ఆ కార్డు లేకపోతే మరొకటి ఏదంటే కొంచెం చచ్చినట్టు వేసుకుంటారు. కానీ కర్మయోగం అలాంటిది ఏమైనా ఏమిటిది? ఇది యోగం అంటే ప్రయోజనం లేని పని. ప్రయోజనం లేని పని కాదు, ఏదో ప్రయోజనం ఉంటుంది కానీ ప్రయోజనాన్ని నాకు కావాలని ఆశించకుండా చేసే పని ఏదో అలాంటి పనికి యోగము అని పేరు. లేదా దాన్నే నిష్కామ కర్మ అని అంటారు. లేదు అది భగవంతుడి మీద కనుక అర్పించి చేసినట్లయితే కర్మ యోగము అనేటువంటి పేరుని సంపాదిస్తుంది. అర్జునుడికి శ్రీకృష్ణ ఉపదేశం చేస్తున్నాడు. ఇంతవరకు సాంఖ్యం అనే బుద్ధిని గురించి చెప్పాను. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి
యోగే తు ఇమాం శృణు ఏషాతే సాంఖ్యే బుద్ధి అభిహిత యోగే బుద్ధిం ఇమాం శృణు. ఇంతవరకు సాంఖ్యాన్ని గురించి, సాంఖ్యానికి వెనకాతలుండే బుద్ధి గురించి చెప్పాను ఆయన. ఇంతవరకు ఆయన చెప్పిందంతా ఏమిటి? దేహాత్మ వివేకాన్ని గురించి చెప్పాడు ఆయన. అంటే దానికే సాంఖ్యము అని పేరు. 2వ అధ్యాయం భగవద్గీతకి సాంఖ్యయోగము అని కదా పేరు. అంటే సాంఖ్యం అనేది ఒక సాధనము. సాంఖ్యం అంటే ఆత్మతత్వజ్ఞానము కలిగి ఉండుట, బాగుపడటానికి ఒక సాధనము. 18 సాధనాల్లో ఇది 2వ సాధనం అన్నమాట. ఏమిటి సాంఖ్యం అంటే? ఏదో దర్శనం ఏదో ఒకటి, సాంఖ్య దర్శనం అని, కపిల మహర్షి ప్రవర్తింపచేసిన ఒక సిద్ధాంతం అని. దాంట్లో ప్రకృతి కర్త్రి అని అంటుంటారు. దాంట్లో పురుషుడు అనేవాడు ఒక నిర్లిప్తమైనటువంటి ఒక స్థితి కలిగి ఉంటాడని, ఇంకా వేరే ఏమీ ఉండదు అని ఇలా చెప్తుంటారు కదా. అది ఒక సిద్ధాంతం. అది సాంఖ్య సిద్ధాంతము, సాంఖ్య దర్శనము అని అంటారు అది. కానీ ఇక్కడ దాని గురించి ఆయన ఏం చెప్పట్లా. ఇది ఒక బుద్ధి విశేషం. ఇది ఏం బుద్ధి విశేషము? సమ్యక్ ఖ్యాయతే ఇది సంఖ్య. సమ్యక్ ఖ్యాయతే అంటే ఒక విషయాన్ని నిర్ణయం చేసే బుద్ధి ఏదో ఆ బుద్ధికి సాంఖ్యము అని పేరు, సంఖ్య అని పేరు. అసలు బుద్ధి అంటే ఏమిటి? ముందర అది మనకు ఉందో లేదో తెలియాలి కదా. సరే, ఏమిటి బుద్ధి అంటే? శాస్త్ర నిష్పాద్య నిర్ణయ బుద్ధి. శాస్త్రములో నిగ్గు తేల్చినటువంటి ఒక నిర్ణయమేదో, ఇది చెయ్యతగినది, ఇది వదలదగినది, ఇది కర్తవ్యం, ఇది త్యాజ్యం, ఇది తెలుసుకోదగినది, ఇది తెలియతగనిది అని ఏవైతే నిర్ణయం చేసి ఉంటారో ఆ నిర్ణయానికే బుద్ధి అని పేరండి. శాస్త్ర నిష్పాద్యమైనటువంటి నిర్ణయాన్ని బుద్ధి అంటారు. ఇప్పుడు ఈ బుద్ధి సంఖ్య అనే పేరుతోటి పిలుస్తారు. ఎందుకని? అది విషయాలని స్పష్టంగా నిర్ణయం చేసి అందిస్తుంది కనుక ఇది ఇలా అనేటటువంటి ఇదమిత్తంగా నిర్ణయం చేసి ఇచ్చేటటువంటి ఆ బుద్ధికే సంఖ్య అని పేరు. అలాంటి బుద్ధితోటి తెలుసుకోదగినదేదో దాని పేరు సాంఖ్యము. అది ఆత్మతత్వము. ఇంద్రియాలతో తెలుసుకోలేం, ఊహించి తెలుసుకోలేం. కేవలము శాస్త్రము ద్వారా మాత్రమే తెలుసుకోదగింది ఆత్మతత్వము. అంచేత ఆత్మతత్వాన్ని నిర్ణయించి ఇచ్చేటటువంటి బుద్ధి ఏదో ఆ బుద్ధికి సాంఖ్యము అని పేరు. అంటే స్వరూప జ్ఞానాన్ని కలిగించేటటువంటి బుద్ధికి పేరు సాంఖ్యము. ఇది దానికి సాంఖ్యం అంటారు. ఆ ఆత్మతత్వజ్ఞానాన్ని నిర్ణయం చేసి ఇచ్చినటువంటి దాన్ని సాధనంగా ఎట్లా మలుచుకోవాలో చెప్పే అధ్యాయం కనుక 2వ అధ్యాయానికి భగవద్గీతలో సాంఖ్యయోగము అని పేరు పెట్టారు. మన వాళ్ళు జ్ఞానంలో కలిగేటువంటి మార్పులను బట్టి దానికి రకరకాల పేర్లు పెట్టారు. మతిహి అని దానికే పేరండి. ప్రజ్ఞ అని పేరు, మేధా అని పేరు, ధారణావతి మేధ. అంటే మనకి ఒకసారి వింటే జ్ఞాపకం ఉండేటటువంటి జ్ఞానం అయితే దాని పేరు మేధ అని అంటారన్నమాట. ఇంకా ఎప్పుడూ మనకి స్పష్టంగా ఉండేటటువంటిది త్రైకాలికీ మత ప్రజ్ఞ. అలాంటి జ్ఞానాన్ని ప్రజ్ఞ అని అంటారు. జరగబోయేదాన్ని ముందే ఊహించగలిగేటటువంటి జ్ఞానం అయితే దాని పేరు మతిహి, ఆగామి గోచర అని అంటారన్నమాట. నిఘంటు మనకి చెప్తూ ఉంటుంది, బుద్ధి మతిశ్చ మేధా సంఖ్య సంవిత్తి ఉపలబ్ధి. ఇవన్నీ కూడా మన జ్ఞానానికే పేర్లు. అయితే ఇలాంటి వాటిల్లో ఆత్మతత్వ జ్ఞానాన్ని నిర్ణయం చేసుకోవడానికి పనికొచ్చేట్లుగా ఆ బుద్ధి మనకి ఒక నిశ్చయాన్ని కలిగిస్తే దానికి సాంఖ్యము అని పేరు అన్నమాట. ఈ సాంఖ్యాన్ని గురించి నేను ఇంతవరకు ఆ బుద్ధిని ఏ రకంగా నువ్వు సిద్ధం చేసుకోవాలో, సమత్వ భావన భావితమై ఉండేటట్లుగా ఎలా దాన్ని తీర్చిదిద్దుకోవాలో ఇంతవరకు నేను నీకు చెప్పాను. దీన్ని పునాదిగా పెట్టుకుని ఇప్పుడు
నువ్వు చేయాల్సిన పని ఏదో దాన్ని ఆరంభం చేయాలి. ఇప్పుడు ఏదో మనకి 10th క్లాస్ అనేది ఒక పునాది. దాని మించి నువ్వు సైన్స్ తీసుకుంటావా, లా తీసుకుంటావా, హిస్టరీ తీసుకుంటావా, ఎకనామిక్సా, కామర్సా, ఏదో మరొకట తీసుకుని పెడతారు కదా. ఇది పునాది అంటాము. ఈ పునాది అనేది మొదట ఎంత స్థిరంగా ఉంటే పైనుండే కట్టేటువంటి సౌధం అంతా అంత స్థిరంగా మనం కట్టుకోవచ్చు. ఆత్మతత్వ జ్ఞానాన్ని నిర్ణయం చేసి ఇచ్చేటువంటి బుద్ధి ఎంత స్థిరంగా ఉంటే, సాంఖ్యం ఎంత స్థిరంగా ఉంటే, అప్పుడు మనం చేసేటటువంటి పని అంతా బాగుంటుంది. ఆ పనికి యోగం అని పేరు. యోగముగా నీ పనిని తీర్చిదిద్దగలిగే బుద్ధి అది ఎలా ఉండాలి ఇప్పుడు నేను నీకు చెప్తా అంటూ 39వ శ్లోకంలో యోగే బుద్ధి ఏమిటది, ఏం చేస్తుంది ఆ బుద్ధి? యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. నువ్వు చేసే పనులన్నింటినీ కూడా అది చక్కగా సంస్కరించి కొత్తవి అంటకుండా పాతవి తొలగేటట్లుగా నీ యొక్క పనులని సంస్కరించి ఇచ్చేదేదో దాన్ని ఇప్పుడు నేను నీకు చెబుతా అంటూ కర్మయోగానికి సంబంధించినటువంటి ఉపదేశాన్ని కృష్ణుడు 2వ అధ్యాయంలో క్రమంగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.